స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జేవి ద మెంటర్. అందరూ కూడా లైక్ చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? నౌ నెక్స్ట్ అవర్ ప్రాబ్లం secant 3x. ఓకేనా? బై డిఫరెన్షియేట్ secant 3x by using first principle అంటాడండి. ఓకేనా? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin 3x by using the first principle. ఓకే, రైట్ అవుట్. Let it be solution. Let f of x equal to secant 3x and then write f of x plus h. F of x plus h equal to secant 3 into write x plus h in place of x. 3 into x plus h. Okay. Now secant 3x plus 3h. Okay, no? Right. Now from the first principle, f dash x equal to limit f of x plus h minus f of x by h as h tends to 0. Okay, Nandi? Now write the values of f of x plus h and f of x. Now limit, what is the value of f of x plus h? Secant 3x plus 3h minus f of x ante secant 3x by h as h tends to 0. ఓకేనా? మరి secant c minus secant d ఫార్ములా ఉందా? లేదు కదా. ఓన్లీ వీ హ్యావ్ sin c minus sin d అండ్ cos c minus cos d. మరి secant c minus secant d లేదు కదండి. అందుకని ఈ secant ని అంటే 1 by cos కదా, secant అంటే 1 by cos అంటే secant 3x plus 3h can be written as 1 by cos 3x plus 3h. Secant 3x can be written as 1 by cos 3x. Now this equal to limit 1 by cos 3x plus 3h minus 1 by cos 3x by h as h tends to 0. Now taking LCM. Numerator LCM అవుతుంది cos 3x plus 3h and cos 3x LCM అవుతుంది. ఆ LCM డినామినేటర్ కి వస్తుంది అనమాట. ఇక్కడ ఏమొస్తుంది? 1 ని cos 3x చేత మల్టిప్లై చేయాలి, ఈ 1 నేమో cos 3x plus 3h చేత మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది? నౌ దిస్ ఈక్వల్ టు లిమిట్ ఎల్సిఎం తీసుకున్నట్లయితే h ఇంటూ ఆల్రెడీ డినామినేటర్ లో h ఉన్నది. ఎల్సిఎం ఎంత? cos 3x plus 3h cos 3x plus 3h into cos 3x into cos 3x. ఎల్సిఎం చేస్తే 1 ని cos 3x చేత మల్టిప్లై చేయండి, ఈ 1 నేమో cos 3x plus 3h చేత మల్టిప్లై చేయండి. cos 3x minus cos of 3x plus 3h. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, ఏ ఫార్ములా ఇచ్చేయాలి? cos c minus cos d ఫార్ములా. ఓకేనా? మనం నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లో చేసాం. cos c minus cos d అంటే minus 2 sin c plus d by 2 sin c minus d by 2. ఓకేనా? c అంటే ఎంత? 3x, d అంటేనేమో 3x plus 3h. రైట్ డౌన్. దిస్ ఈక్వల్ టు లిమిట్ minus 2 sin c plus d by 2 అంటే 3x plus 3x plus 3h by 2 into sin c minus d by 2 అంటే 3x
మైనస్ డి అంటే మైనస్ 3x మైనస్ 3h బై 2 ఓకేనా బై h ఇంటూ cos ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ cos 3x ఓకేనా cos c మైనస్ cos d అంటే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 ఫార్ములా ఇచ్చేసాను డినామినేటర్ రాశాను మరి ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుందో చూడండి లిమిట్ మైనస్ 2 sin ఎంత వస్తుందండి ఇక్కడ 3x ప్లస్ 3x అంటే ఎంత 6x 6x ప్లస్ 3h బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది 3x మైనస్ 3x క్యాన్సిల్ 3x మైనస్ 3x క్యాన్సిల్ సైన్ ఆఫ్ మైనస్ 3h బై 2 సైన్ ఆఫ్ మైనస్ 3h బై 2 బై cos ఆఫ్ 3x ప్లస్ 3h ఇంటూ cos 3x ఇక్కడ h ఉంది కదా ఈ h సైన్ కి డినామినేటర్ రాస్తా ఇక్కడ సైన్ కి డినామినేటర్ లో రాస్తా ఎందుకు మనకి ఫార్ములా ఉంది లిమిట్ సైన్ థీటా బై థీటా ఈజ్ థీటా టైమ్స్ 0 అంటే 1 అదే సైన్ పీ థీటా బై పీ థీటా యాజ్ థీటా టైమ్స్ 0 అంటే p కదండి ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉంది h కోఎఫిషియంట్ ఎంత మైనస్ 3/2 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది మైనస్ 3/2 అవుతుంది ఇక రిమైనింగ్ లిమిట్ అప్లై చేయండి అంటే h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలండి h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి లిమిట్ అప్లై చేసినట్లు ఇక్కడ ఏమొస్తుంది చూడండి మైనస్ 2 ఇంటూ సైన్ ఆఫ్ h ప్లేస్ లో 0 రాస్తే 6x ప్లస్ 0 బై 2 అంటే 6x బై 2 6x బై 2 అంటే ఎంత 3x బై ఇక్కడ ఏమొస్తుందో చూడండి h ప్లేస్ లో 0 పెట్టండి cos 3x ప్లస్ 0 అంటే cos 3x వస్తుంది cos 3x ఇంటూ cos 3x ఇంటూ దీని వాల్యూ చూడండి లిమిట్ సైన్ పీ థీటా బై థీటా యాజ్ థీటా టైమ్స్ 0 అంటే p అంటే ఎంత h కోఎఫిషియంట్ ఎంత మైనస్ 3/2 మైనస్ 3/2 ఓకేనా నా ఇక్కడ లిమిట్ అప్లై చేశాను కాబట్టి ఇంకా లిమిట్ రాయకూడదండి ఇంతవరకే లిమిట్ ఇక లిమిట్ అప్లికేషన్ అయిపోయింది కాబట్టి లిమిట్ రాయకూడదు ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏం క్యాన్సిల్ అవుతుందో చూడండి ఇక 2 కి క్యాన్సిల్ మైనస్ మైనస్ అవుతుంది ప్లస్ అయిపోతుంది 3 ముందు రాయండి కాన్స్టెంట్ ఓకేనా sin 3x బై cos 3x అంటే ఎంత sin బై cos అంటే tan 3x ఇంటూ ఇక్కడ ఇంకో cos x ఉందండి డినామినేటర్ లో cos x అంటే 1 బై cos 3x అని 1 బై cos 3x అంటే ఎంత secant 3x ఓకేనండి నా ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్ చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది 3 కాన్స్టెంట్ ముందు రాశాను సైన్ బై కాస్ మీరు sin 3x బై సీకెంట్ స్క్వేర్ 3x అని రాయొచ్చు కానీ మనకి ఫార్ములా ఏంటండి d బై dx ఆఫ్ tan x అంటే d బై dx ఆఫ్ సీకెంట్ x అంటే సీకెంట్ x ఇంటూ tan x కదా ఆ ఫార్ములా రాసుకోవాలి మనం కాబట్టి ఇక్కడ 3 సైన్ బై కాస్ అంటే tan ఇక్కడ ఇంకా cos 3x ఉంది డినామినేటర్ లో cos 3x అంటే 1 బై cos 3x అంటే secant 3x నో ప్రాబ్లమ్ ఈస్ ఓవర్ రైట్ డౌన్ ఇక్కడ ఏం చేస్తాం చూడండి ఒకసారి సీకెంట్ అంటే సీకెంట్ సి మైనస్ సీకెంట్ డి ఫార్ములా లేదండి అంతే 1 బై కాస్ రాశాను ఇక్కడ కూడా 1 బై కాస్ ఎల్సిఎం తీసుకున్నాను ఎల్సిఎం తీసుకున్నాక ఇక్కడ మళ్ళా మనకి ఏ ఫార్ములా యూజ్ చేయాలి కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా యూజ్ చేయాలి కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఎంత మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఫార్ములా యూజ్ చేయాలి రైట్ అమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం Yes, the next problem.
నెక్స్ట్ ప్రాబ్లం అండి కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా? లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సొల్యూషన్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములా ఎంత? 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. ఓకే, అది రాసేయండి. మల్టిపుల్స్ లోకి కన్వర్షన్ రాయండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ కాస్ 2x బై 2. 1 ప్లస్ కాస్ 2x బై 2 అంటే ఏం రాసుకోవచ్చు చూడండి, 1/2 ప్లస్ కాస్ 2x బై 2. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది మెయిన్ అండి. స్క్వేర్స్ ని మల్టిపుల్ లో కన్వర్షన్ రాసాం. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాశాను? 1 ప్లస్ కాస్ 2x బై 2 రాసేయండి. అట్లా ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ప్రాబ్లం. 1 ప్లస్ కాస్ 2x బై 2 ఫార్ములా ఇది. సో 1/2 this can be written as 1/2 plus cos 2x by 2. Now write f of x plus h. f of x plus h equal to, write x plus h in place of x andi, ante 1/2 plus cos of 2 into x plus h by 2. This is f of x plus h. Okay, now from the first principle, f dash x equal to limit f of x plus h minus f of x by h as h tends to 0. Okay nandi, f of x plus h rasanu. Now substitute the values of f of x plus h and f of x. Okay, right, this equal to limit, what is the value of f of x plus h? 1/2 plus cos of x 2 into x plus h. 2 into x plus h అంటే 2x plus 2h కదండి. 2x plus 2h అని రాయండి. 2x plus 2h by 2. ఓకేనా? f of x plus h అంటే 1/2 cos of 2 into x plus h అంటే 2x plus 2h by 2 minus f of x. మైనస్ f of x అంటే ఇదిగోండి మైనస్ ఆఫ్ రాయాలి. f of x అంటే మైనస్ 1/2 మైనస్ cos 2x by 2 అవుతుంది అనమాట. మైనస్ 1/2 మైనస్ cos 2x by 2 whole divided by h as h tends to 0. ఓకేనా? నౌ ఏమేం క్యాన్సిల్ అవుతాయి చూడండి. లిమిట్ 1/2 క్యాన్సిల్. డినామినేటర్ లో 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 డినామినేటర్ వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లో 2 ఉందండి. ఇక్కడ 2 ఉంది. ఎల్సిఎం అంటే 2 వస్తుంది. ఆ 2 డినామినేటర్ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? డినామినేటర్ లో 2h వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, cos 2x plus 2h మైనస్ cos 2x. ఏ ఫామ్ లో కన్వర్షన్ అయిందో చూడండి. ఏ ఫామ్ లో కన్వర్షన్ అయింది? cos c మైనస్ cos d లో ఫామ్ అయిందండి. cos 2x ఆల్రెడీ మనం cos c మైనస్ cos d చేసాం కదా, అది ఆ ఫామ్ లోకి వచ్చేసింది. cos c మైనస్ cos d అంటే ఎంత? -2 sin c plus d by 2 sin c minus d by 2. ఆ ఫామ్ లో యూజ్ చేసుకోవాలండి. Now this equal to limit h tends to 0 -2 sin c plus d by 2 అంటే c అంటే ఎంత? 2x plus 2h. d అంటే ఎంత? 2x. 2x plus 2h plus 2x by 2
into sin c minus d by 2. 2x plus 2h minus 2x by 2 minus 2x by 2 by h by 2h. Okay na? Sin cos c minus cos d అంటే minus 2 sin c plus d by 2 sin c minus d by 2. ఇక్కడ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఏమవుతుందో చూడండి. లిమిట్ h tends to 0 minus 2 into sin of 2x plus 2x ఎంత 4x 4x plus 2h by 2 into ఇక్కడ 2h by 2 అంటే 2 కి 2 కి క్యాన్సిల్ sin h అవుతుంది. sin h by 2 into h. డినామినేటర్ లో 2 ని ఇక్కడ 2 రాశానండి బై h. ఈ 2 కి 2 కి క్యాన్సిల్ అయిపోతుంది. 2 కి 2 కి క్యాన్సిల్ చేసుకోండి. ఈ h ని ఈ sin h కి డినామినేటర్ లో రాశాను అనమాట. ఎందుకని sin థీటా బై థీటా s థీటా అనేది 0 అంటే 1 కదా, అందుకని అట్లా రాశాను. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ అప్లై చేస్తే మైనస్ 2 ఇంటూ h ప్లేస్ లో 0 పెట్టుకోవాలండి. sin ఆఫ్ 4x ప్లస్ 0 by 2 sin h by h అంటే 1. Now this equal to minus 2 sin 4x by 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2x వస్తుంది. అంటే minus 2 sin 2x వస్తుంది. minus 2 sin 2x. ఓకేనా? రైట్ డౌన్. ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది.